దగ్గుతోటి అసలు క్షణంలో చనిపోయేదాన్ని 2 సార్లు. క్షణంలో చనిపోయేదాన్ని ఏం జరిగిందమ్మా? అంటే దగ్గు, ఊపిరి మెసలేని దగ్గు, అసలు ఊపిరి కూడా పీల్చలేకపోతున్నారు. కంటిన్యూస్ గా దగ్గుంది. దగ్గు టాబ్లెట్స్ వాడారా? వాడిన టాబ్లెట్స్ వాడారు, ఏది వాడినా కానీ ఏమి దగ్గు తగ్గడం లేదు, అసలు తగ్గలేదు. ఇక మీరు ఊపిరి కూడా పీల్చలేకపోతే చచ్చిపోతారేమో అనుకున్నారు. అట్లా అయిపోయింది కూడా 2 సార్లు. ఆ ఊపిరి మెసలేని దగ్గు. అమ్మాయి గారు నేను పండుగనే ఉన్నా, 3 రోజుల నుంచి పనికి కూడా పోలే. ఇక ఈ వాయిల్ తీసుకున్నా. తండ్రి ఇక నేను సాక్షిగా నిలబడతా, వచ్చే వారం నన్ను నిలబెట్టాలి నువ్వే, నాకైతే ఏం తెలియదయ్యా అని తీసుకున్నా. దెబ్బ సగం తాగినయ్యా, మొత్తం సగం బాటిల్ తాగేశారు. తాగేసినాక చాలా తగ్గిపోయింది దగ్గు. తగ్గిపోయింది. ఇక అప్పటి నుంచి మీకు ఇప్పుడు దగ్గు లేదు? లేదు, చాలా తగ్గింది. మళ్ళా ఇంకోసారి తాగిన, మళ్ళా ఇగో సగం బాటిల్ చేసుకొని వచ్చిన, తాగేసిన. మొత్తం పూర్తిగా తక్కువ అయిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. వందనాలు మీకు ప్రత్యేకంగా వందనాలు అయ్యా. నాకు 10 రోజుల నుంచి బాగా జలుబు, గోళీలు వేసుకున్నా తక్కువైతే లేదు, ఏమి వేసుకున్నా తక్కువైతే లేదు. ఇక అటు ఇటు చూసి ఆయిల్ డబ్బకేసి చూసి, తండ్రి ఇక నేను బేతలేని చర్చి నుంచి తెచ్చుకున్న ఈ ఆయిల్ నువ్వేం చేస్తావో ఏం కథ అని దగ్గుతోటి అసలు క్షణంలో చనిపోయేదాన్ని 2 సార్లు. క్షణంలో చనిపోయేదాన్ని ఏం జరిగిందమ్మా? అంటే దగ్గు, ఊపిరి మెసలేని దగ్గు, అసలు ఊపిరి కూడా పీల్చలేకపోతున్నారు. కంటిన్యూస్ గా దగ్గుంది. దగ్గు టాబ్లెట్స్ వాడారా? వాడిన టాబ్లెట్స్ వాడారు, ఏది వాడినా కానీ ఏమి దగ్గు తగ్గడం లేదు, అసలు తగ్గలేదు. ఇక మీరు ఊపిరి కూడా పీల్చలేకపోతే చచ్చిపోతారేమో అనుకున్నారు. అట్లా అయిపోయింది కూడా 2 సార్లు. ఆ ఊపిరి మెసలేని దగ్గు. అమ్మాయి గారు నేను పండుగనే ఉన్నా, 3 రోజుల నుంచి పనికి కూడా పోలే. ఇక నా కొడుకుకు చెప్పిన, నువ్వు టాబ్లెట్లు తేరా అంటే కూడా తేలేదు నా కొడుకు. నా బిడ్డ తెచ్చింది, ఆయన మా తెచ్చిస్తే కూడా వేసుకున్నా. మిరియాల కషాయం తాగి కాసి ఇచ్చితే కూడా తాగిన, ఏవిడికి తక్కువ కాలేదు. ఏది మిరియాల కషాయం ఏది తగ్గలేదమ్మా? తగ్గలే. ఇక ఈ వాయిల్ తీసుకున్నా. తండ్రి ఇక నేను సాక్షిగా నిలబడతా, వచ్చే వారం నన్ను నిలబెట్టాలి నువ్వే, నాకైతే ఏం తెలియదయ్యా అని తీసుకున్నా. దెబ్బ సగం తాగినయ్యా, మొత్తం సగం బాటిల్ తాగేశారు. తాగేసినాక చాలా తగ్గిపోయింది దగ్గు. తగ్గిపోయింది. ఇక అప్పటి నుంచి మీకు ఇప్పుడు దగ్గు లేదు? లేదు, చాలా తగ్గింది. మళ్ళా ఇంకోసారి తాగిన, మళ్ళా ఇగో సగం బాటిల్ చేసుకొని వచ్చిన, తాగేసిన. మొత్తం పూర్తిగా తక్కువ అయిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు మీకు దగ్గు కానీ ఏమీ లేదు? దగ్గు లేదు. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా దగ్గు? ఎన్ని రోజుల నుంచి ఉంది? దగ్గర నెల అయిందయ్యా. నెల నుంచి కంటిన్యూస్ గా ఉంది. ఆసుపత్రికి వెళ్ళారా? లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? ఏ డాక్టర్ కాడికి పోలేదు, కానీ టాబ్లెట్స్ వాడారు. టాబ్లెట్ వాడారు, మిరియాల కషాయాలు వాడారు, అన్ని మీకు తెలిసినవన్నీ చిట్కాలన్నీ వాడారు. యూట్యూబ్ లో చెప్పే చిట్కాలన్నీ కూడా వాడేశారు. అయినా కానీ ఏది పని చేయలేదు. ఇక చివరికి అనుకున్నారు, ఇక ప్రభా నేను చచ్చేటట్టున్నాను, ఇక నాకు సనైంచింగ్ ఆయిల్ శరణం నేను సాక్ష్యం చెప్పుకుంటా ప్రభా మీరు అనుకున్నారు. ఇక అనుకొని సగం బాటిల్ ఇక విశ్వాసంతో తాగేశారు. ఇక వెంటనే దెబ్బకు దయ్యం పరారైపోయింది. ఇక ఆ దయ్యం అగ్ని తగిలింది, విడిచేసి వెళ్ళిపోయింది. ఇక దగ్గు గాని దమ్ము గాని ఏమీ లేదు. ఇప్పుడు మీకు దగ్గు వస్తుందమ్మా? లేదయ్యా. దగ్గుతో దగ్గు రావడం లేదు. చూడండి ఇది అంటే అసలు ఆ 2 సెకండ్ల 2 సార్లు దడి ఊపిరి మెసల్లే. ఇక అసలు దగ్గితే ఎట్లా ఉంటదంటే గ్యాప్ లేని దగ్గు వచ్చింది. దగ్గుతే ఇక గుండె కూడా బయటకు వచ్చేంత దగ్గు వచ్చేసింది. కన్ను ఎముక కదిలిపోయి ముఖం ఎముకలన్నీ నొప్పులై, పక్క ఎముకలన్నీ కనుగుడ్లు కూడా బయటకు వచ్చినట్టు అంత విపరీతమైన దగ్గు. చాలా దగ్గు, అసలు చెప్పుకోరని దగ్గయ్యా, దేవునికి ఒక్కనికే తెలుసు. అంత దగ్గిన దేవుడు కార్యం చేసిండు. దేవుడు కార్యం చూసారండి. ఎంతమంది ఆనంటింగాలు చూపించండి, ఈ ఆనంటింగాలు చూపించండి. ఎస్ ఈ బిడ్డ ఎస్ అందుకే నేను మనవి చేస్తానండి. ఎస్ ఈ ఆనంటింగాల్స్ ఎక్స్ట్రా బాటిల్ తీసుకెళ్ళండి. ఎస్ ఎందుకంటే ఏ సమయంలో ఏ సైతాన్ వస్తుందో, ఏ దురాత్మ వస్తుందో, ఏ మంతగాడు వస్తాడో మీకు ఫోన్ చేసి స్పీడ్ పోస్ట్ లో మీకు ఏమైనా పంపిస్తారండి. ఫోన్ చేసి ఈరోజు ఆ మీటింగ్ నేను దయ్యాన్ని వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేసి దయ్యం వస్తుందండి? ఎవరికైనా ఫోన్ చేసి వస్తుందా చెప్పండి? రాదు. సో వచ్చినప్పుడు ఏం చేయాలి? వచ్చినప్పుడు ఫోన్ చేసి అయ్యగారికి ఫోన్ ఇవ్వండి అన్నట్టు అయ్యగారు మీటింగ్ లో ఉంటారు. అయ్యగారు ఎక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటారు. ఇక ఎత్తపోయేసరికి చూసావా నా అయ్యగారు నా రెస్పాండ్ కాలేదు, ఫోన్ చేయలేదు, దొంగ ప్రవక్త అంట.
దొంగడు నువ్వే. ఎస్ అయితే ఈ అనాయింటింగ్ ఆయిల్ దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి ఉన్నాడు. అభిషేకించిన తర్వాత ఇది వాడిన తర్వాత స్వస్థ కలిగింది, అద్భుతం జరిగింది, కార్యం జరిగింది. ఇక నేను ప్రవచిస్తున్నాను, ఎవరైతే అనాయింటింగ్ ఆయిల్ వాడతారో చచ్చిపోయిన వారు లేస్తారని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, రిసీవ్. మీకు మనీ వస్తుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి, ఐ రిసీవ్. మీకు అద్భుతాలు జరుగుతాయి, కార్యాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా, అయ్యా. ఇంకొక సాక్ష్యం ఉంది. నేనున్న ఫ్లోర్ లా అటు మూలకు మేము, ఇటు మూలకు ఇంకో ఫ్యామిలీ ఉంటది. వాళ్ళ ఇంట్లో చాలా నల్లులు ఉన్నాయి. మా ఇంటికి ఎట్టొచ్చిందో ఒకటి వచ్చిందయ్యా. నల్లులమ్మా? నల్లులు అవి మనుషుల రక్తం తాగుతాయి కదా. నల్లులు మనుషుల రక్తం, జలగలు, జలగలు లాంటి నల్లులు అవి వచ్చినాయి. నా ఇంట్లోకి వచ్చిన అవే సైతాన్ అని మళ్ళా ఈ ఆయిల్ చల్లిన. ఆయిల్ ఇంట్లో చల్లారమ్మా? మన బేతలం చర్చి ఆయిల్ చల్లినా మళ్ళీ కనపడకుండా పోయినాయి అయ్యా. కనపడకుండా వెళ్ళిపోయినాయి. పక్కింట్లో అయితే నల్లులు ఉన్నాయి, ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, కానీ ఇంటికి వచ్చిన నల్లులు చల్లంగానే వెళ్ళిపోయినాయి. పోయినాయ్యా, లేవు, ఇక లేవు. వావ్, చూడండి, చూసారండి. ఇక మీ ఇంట్లోకి పాములు గాని, తేళ్లు గాని, గుండనక్కలు గాని, గొరిల్లాలు గాని, ఏది ఏ సైతాను ఏ రూపంలో వచ్చినా గాని విశ్వాసంతో అనాయింటింగ్ చల్లంగానే ఈ నల్లులు వెళ్ళిపోయినాయంట. దేవుడు కార్యం చేశాడు, అద్భుతాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. కాబట్టి ఎక్స్ట్రా పార్ట్ తీసుకెళ్ళండి. మీ రోగులు ఉండగా వాళ్ళు గిఫ్ట్గా ఇవ్వండి. దేవుడు కార్యం చేస్తామా. మీకు సాక్షి చెప్పి ప్రభుని కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మ మీకు ఇచ్చే స్పెషల్ ప్రాసెస్ ఏంటంటే మీ ఇంట్లో ఎవరో మీ అబ్బాయి విషయంలో ప్రార్థన చేస్తున్నారు. అబ్బాయి ఎవరికమ్మా కొంచెం తాగే అలవాటు ఎవరికుందమ్మా? మీ కొడుకుంది. నెక్స్ట్ మీ కొడుకు నేను చూసినప్పుడు గతంలో రీసెంట్ గా ఏదో పోలీస్ స్టేషన్ లో కనిపిస్తున్నాడు. ఏదో పోలీస్ స్టేషన్ ఏదో గొడవ పోలీసులు పిలవడము, అక్కడికి వెళ్ళి ఏదో జవాబు ఇచ్చి ఏదో సమాధాన పడే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఎప్పుడు జరిగిందమ్మా? అప్పుడు అది జరుగుతుంది కానీ నాకు అసలు చెప్తలేడు. మీరు చెప్తలేడు, మీరు చెప్తే మీరు అన్నం పెట్టరని చెప్పడం లేదు. అయితే అది జరుగుతుంది. అవునమ్మా. సాపలో చెక్ చేసినప్పుడు మీ అబ్బాయిని చూసినప్పుడు గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగుతూ డ్రైవింగ్ చేయడం నేను చూస్తున్నాను. తాగుతూ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అయితే మీ అబ్బాయి మీ చెప్పిన మాట వింటున్నాడమ్మా? వినడయ్యా. చర్చికి రమ్మంటే వస్తున్నాడమ్మా? వస్తాడు, అట్లట్లా వస్తాడు, మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటాడు. వచ్చి బయటకు వచ్చేసి వెళ్ళిపోతా ఉంటాడు. అవునమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు మీ అబ్బాయి విషయంలో కార్యం చేయబోతున్నాడు. మీ అబ్బాయిని పరిశుద్ధాత్మ దేవుడు దర్శించబోతున్నాడు. ఇద్దరు దూతలు మీ ఇంట్లో సంచారం చేయబోతున్నారు. కళ్ళు మూసుకోండమ్మా. ఇప్పుడు ఆ ఇద్దరు దూతలు మిమ్మల్ని టచ్ చేయబోతున్నారు. చూడండి, ఆ దూతలు ఎలా, కొంచెం ముందుకు రండి అమ్మా. అగ్ని దూతలు మిమ్మల్ని టచ్ చేయబోతున్నారు. టచ్ చేస్తుండగా మిమ్మల్ని టచ్ చేస్తారు. అలాగే వెళ్ళి మీ అబ్బాయి ఎక్కడున్నా గానీ ఆ అగ్ని దూతలు టచ్ చేయబోతున్నారు. యేసుక్రీస్తు నామములో ఇద్దరు దూతలు ఈ బిడ్డ టచ్ చూడండి, టచ్ చేస్తున్నారు. యేసుక్రీస్తు నామములో దూతలారా అగ్ని కుమ్మరిస్తున్నారు. ఈ అగ్ని దూతల చూడండి ఎలా అగ్ని కుమ్మరిస్తున్నారు. సుడిగాలి అగ్ని యేసుక్రీస్తు నామములో మీ మీద ఏదో అగ్ని కుమ్మరిస్తున్నారమ్మా. పొందుకోండి. బలమైన అగ్ని అభిషేకం బలంగా దిగొస్తుంది. పొందుకోండి. యేసుక్రీస్తు నామములో ఒక అపవిత్రాత్మ మీలోంచి బయటకు వచ్చేస్తుంది. మీ పొట్టలో నుంచి ఒక అపవిత్రాత్మ వారస్తూ బయటకు వచ్చేస్తుంది. పొట్టలోకి అగ్ని గంధకాలు, పాతాళపు అగ్ని గంధకాలు లోతర్వా వారస్తూ బయటకు వచ్చేస్తున్నావు. యేసుక్రీస్తు నామములో ఒక అపవిత్రాత్మ ఉంది. ఈ అపవిత్రాత్మ బయటికి రాబోతుంది. యేసుక్రీస్తు నామములో అపవిత్రాత్మ యేసుక్రీస్తు నా చేయబెడుతుండగా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తున్నావు. లోతర్వా పట్టలో అగ్ని గంధకాలు, అగ్ని గంధకాలు, సుడిగాలి, సుడిగాలి కడుపంట పిండేస్తుంది. సుడిగాలి లోతర్వా అపవిత్రాత్మ బయటకు వచ్చేస్తున్నావు. ఫాస్ట్ గా ఈ బిడ్డ విడిచేసి వెళ్ళిపోతున్నావు. నోట్లో నుంచి అలాగే అలాగే వెళ్ళిపోతున్నావు. అలాగే వెళ్ళిపోతున్నావు.
రా బయటికి రా. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతుంది. చూడండి ఆమెలో నుంచి ఒక నల్లని చీకటి, నల్లని చీకటి ఆమెలోంచి బయటకు వచ్చేస్తుంది. సుడిగాలి చూడండి. ఇప్పుడు దేవుని అగ్ని ఎలా ఆమెను గిరిగిర తిప్పేస్తుందో చూడండి. వదిలేసేయండి. దేవుని అగ్ని ఆమెను గిరిగిర తిప్పేస్తుంది. సుడిగాలి చూడండి. సుడిగాలి, అగ్ని గంధకాలు చూడండి. ఆ ఇద్దరు దూతలు కూడా టచ్ చేస్తున్నారు. నల్లని చీకటి ఆ బిడ్డ ఒంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో నోరు తెరవా. వాంతి రూపంలో, అలాగే వాంతి రూపంలో గొంతు వరకు. నేను చెప్పాను ఒక అపవిత్రాత్మ బయటకు వచ్చేస్తుందని. గొంతు వరకు ఫాస్టుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పాతాళపు అగ్ని గంధకాలు గొంతు వరకు ఎగజెమ్ముతున్నాయి. గొంతు వరకు స్వీట్ చేసి వెళ్ళిపోతున్నాం. అలాగే చూడండి ఆ దుష్టాత్మ ఈ అమ్మ వంట నుంచి బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో అలాగే వెళ్ళిపోతుండగా వాళ్ళ బాబు ఎక్కడున్నా కానీ వాళ్ళ బాబులో ఉన్న దురాత్మలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నాయి. అద్భుతం జరుగుతుంది. వాళ్ళ బాబు చర్చికి వస్తాడు, మారుమనసు పొందుతాడు. యేసుక్రీస్తు నామములో ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టి, గట్టిగా చప్పలు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావములు. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.